స్వామి, ఇంకో చిన్న మనవి. జై సచ్చిదానంద. కాస్త దివ్య దృష్టితో తిలకించాలి. దివ్య దృష్టి. అంతటి సార్వభౌముడు కాగల మా అల్లుడు ఎక్కడున్నాడు అని. జై సచ్చిదానంద. ఎక్కడో ఏమిటి, ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. అంతటి మహాపురుషుడు ఇక్కడే ఉంటే మాకు తెలియకపోవడం ఏమిటి స్వామి? అల్పులు, అజ్ఞానులు. ఈ కళ్యాణానికి ఒక గండం ఉంది. సరే, మీ పూజలు స్వీకరించాం, చెప్పవలసింది చెప్పాం. శిష్య దేవా, కాశీ ప్రయాణం వెంటనే. స్వామి, మా అపరాధం ఏమిటి స్వామి? ఆ గండం ఎలా తప్పుతుందో చెప్పకుండానే ప్రయాణం అవుతున్నారు. గురుదేవ, మన ప్రయాణానికి ఇంకా సమయం ఉంది. ఈ సౌభాగ్యవతి మేలు కోరి మీరు కాస్త జపం చేస్తే ఆ గండం తప్పిపోతుందని నా మనవి. జై సచ్చిదానంద. ధ్యానభంగం చెయ్యకండి, మేమిప్పుడే జపం ప్రారంభించబోతున్నాం. చిత్తం. సచ్చిదానంద. గురువుగారి దివ్య దృష్టిలోనే నేను చూచానుగా. అమ్మాయి గారి జాతకం ముమ్మాటికి దక్షపుత్రిక జాతకం. అంటే మీ ఆగర్భశత్రువు ఎవరో అమ్మాయి గారి మీద కన్ను వేశాడన్నమాట. అదే గన్నం. భయం లేదులేండి, గురువుగారు ఉన్నారుగా, మీకే జయం. విన్నావుగా అమ్మాయి, స్వామివారి సర్వోపచారాలు స్వయంగా చూసుకోమ్మా. సౌభాగ్యవతి, ఏమిటో ఆలోచిస్తున్నావు? మేము జపము చేసినాముగా, ఇక గండ భయం లేదు. నీ కళ్యాణం నిరాటంకంగా జరుగుతుంది. మా దివ్య దృష్టితో నీకు తగిన వరుని మాకుగా మేము చూచినాములే. మీ తండ్రికి చెప్పే ముందు నీకును చెప్పమందువా? క్షమించండి స్వామి, నా వివాహ విషయంలో నేనేమీ వినగోరడం లేదు. ఏమది? ప్రకృతి విరుద్ధంగా వివాహమే వరదను స్థితికి వచ్చినావా? కాదు స్వామి. మరి నీ సందేహం? స్వాముల వద్ద దాపరికమెందుకు? స్వామి, మీరు త్రికాల వేదులు, మీకు తెలియందేముంది? అసాధ్యమని తెలిసి కూడా నేను ఒక మహాపురుషుని వరించాను. జన్మ జన్మలకు వారే నా భర్త. జై సచ్చిదానంద. ఓహో, గ్రహించినాము. నీ తండ్రి గర్భశత్రువునే నీవు వరించినావు. అది నా నేరం కాదు స్వామి. మరి వారి ధైర్య సాహసములు, ఉదార ప్రవర్తనము చూసి పరవశనైపోయాను. ఏదో స్వప్నంలో నుంచి మాట్లాడుతున్నట్లున్నావు. ఎవరా అదృష్టవంతుడు? ఎక్కడ చూచావు? జై సచ్చిదానంద. కృష్ణానదీ తీరాన గదు? అవును స్వామి. నీ వీరశీలానికి మెచ్చి నీ ప్రియుడు నిన్ను బహూకరించను గదు? స్వామి. అవును స్వామి, తాము సర్వజ్ఞులు. ఒక్క మాట, ఆ రాయల వారు ఏనాటికైనా నన్ను అనుగ్రహిస్తారా స్వామి? తథాస్తు, అనుగ్రహించినాము కళ్యాణి. ధన్యురాలి స్వామి. జై సచ్చిదానంద. స్వామి, మీరా? అవును, నీ మనస్సు తెలుసుకుందామనే వచ్చాను. నా కోసం మీరెంత సాహసం చేశారా స్వామి? మీరు ఇక్కడ ఉంటే ప్రమాదమే. ప్రాణేశ్వరి చెంతనుండగా ప్రమాదమా? అయ్యో, మీకోసం నా ప్రాణాన్నైనా అర్పించగలను, కానీ అపాయాన్ని తప్పించలేను స్వామి. స్వామి, స్వామి, స్వామి. అయ్యో స్వామి, కూర్చోండి స్వామి. జై సచ్చిదానంద. కాస్త మీరే శాంతించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
కళ్యాణం ఏమిటి స్వామి కళ్యాణం? ఆ రౌద్రమేలరా భక్తుడా, నీవు కోరినంతటి అల్లుడు నీకు తప్పదు. ఆ మాట కాదు స్వామి, మీరు చెప్పిన గండం ఎలా వచ్చిందో చూడండి. ఆ తిమ్మరసు దురహంకారి, ఆ రాయలు ఒక దాసీపుత్రుడు. భయం వలదు కళ్యాణి, నీ తండ్రికి ఆ దురహంకారం కూడదు. భక్తుడా, నిందించి కసిదీర్చుకోవడం నీచుల లక్షణం. ఈ వాచాశౌర్యం ఎందుకు? వీరోచితంగా ఇచ్చేయి. ఏమిటిచ్చేది? నా కుమార్తెనా? ఎంతటి కుమార్తెలైనా ఇచ్చిపుచ్చుకోవడానికి వస్తువులు కాదుగా. క్షత్రియ మర్యాదగా ఇచ్చేయి. దీనికి ప్రత్యుత్తరం. దీనికి ప్రత్యుత్తరం కూడా చూస్తాను. ఏం జరుగుతుందో జరుగుతుంది. జరిగిందేదో జరిగింది. జై సచ్చిదానంద. తథాస్తు. రాయలూరు కొట్నూరులో లేరంట. మరి ఎక్కడున్నాడంటావు? ఆరు మన కోటలోనే దూరినట్టు గాలి వార్త ద్వారా. అబ్బబ్బబ్బబ్బా, నీ గాలి వార్తతో నాకు ఉక్క వస్తుందిరా. సరిగ్గా విసరా తిప్ప. కసురుకో మాకండి ద్వారా. ఆ తదాస్తు సాగులోనే రాయలోరని ఇంకో గాలి వార్త ద్వారా. ఏమన్నావు? స్వాముల వారే రాయల వారా? అవును ద్వారా. ఎట్టా తెలుసుకోవటం? తట్టిందిరా. సింహద్వారం చిన్న తలుపు మీద కూర్చొని ద్వారబంధానికి కాలు నిగడతన్నరా? నిగడదంతే చెప్తా పదరా. వాళ్ళు నిజంగా స్వాములైతే వాళ్ళ భక్తి భావంతో తల ఉంచుకునే వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ స్వాములే రాయిలైతే పౌరుషవంతుడు కదట్రా, నీ కాలి కింద నుంచి దూరుతాడా? భలే చెప్పిన వైశ్య, చూచావా? వచ్చి వచ్చి పెద్ద చిక్కులో పడి కొంపదీసి మనం వాడి కాలు కింద దూరాలా? తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి. ఓ ఉపాయమా? నాకేం తెలుసు. ఉపాయం మీరు ఆలోచించండి, అపాయం నేను తప్పిస్తాను. అయితే విను. ఓ తమ కవితా పితామహుడు మేననుండి నాకు ఆ మాత్రం తెలీదు. సచ్చిదానంద.